వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన సహోదర సహోదరిలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిండు వందనాలు. ఎన్నో సంవత్సరాలుగా నాలో ఉన్నటువంటి ఆశను ఈ రోజున కార్యరూపంలో మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మనం నిత్యము బైబిల్ చదువుతూ ఉంటాము. ఎంతోమంది బోధకుల బోధనలు వింటూ ఉంటాము. మన చుట్టూ ఉన్న ఎంతోమంది వ్యక్తుల వ్యక్తిగత సాక్ష్యాలు కూడా చూస్తుంటాము. వీటన్నిటి ద్వారా మనలో విశ్వాసము వృద్ధి చెందుతుంది. నేటి దినాల్లో ఎంతోమంది బోధకులు గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. కానీ వారి జీవితాలు దగ్గరగా పరిశీలించి చూస్తే వారి జీవితాలు వారి బోధనలతో ఏమైనా పోలికలున్నాయా అన్న సందేహం కలుగుతుంది. కానీ ఎంతోమంది విశ్వాసులు, భక్తులు, మిషనరీలు దేవుని రాజ్యము కొరకు ఎంతో శ్రమించారు. వారు నిస్వార్థంగా దేవుని సేవ కొరకు ప్రయాసపడ్డారు. ఇంకా హతసాక్షులు అనేక మంది తమ ప్రాణాలను అర్పించారు. ఇటువంటి వారి జీవితాల గురించి చాలామంది క్రైస్తవులకి కూడా తెలియదు. వారు నడిచిన మాదిరిని బట్టి, దేవుని సేవ నిమిత్తము వాళ్ళు చేసినటువంటి త్యాగాలను బట్టి ఈరోజు మనము ఇలా స్వేచ్ఛగా దేవుని ఆరాధించగలుగుతున్నాము. మనము సరిగ్గా చూడగలిగితే ఇప్పుడు కూడా ఎంతోమంది విశ్వాసులు తమ విశ్వాసంతో పోరాడుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడినట్లు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఈరోజు పనికి వెళ్ళకపోతే రేపు భోజనానికి ఉండని నిరుపేదలు కూడా ఆదివారం నాడు పనికి వెళ్లకుండా దేవుని ఆరాధించడానికి మందిరానికి వెళ్తున్నారు. కానీ సంపన్నులు వారి వ్యాపారాలకు ఆదివారం నాడు సెలవు ప్రకటించరు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు అత్యవసర డ్యూటీ ఉంటే దానికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ పైకి భక్తులమని చెబుతారు. కష్టమైన అవసరమైన అందరికీ ఒకే రకంగా ఉంటుంది కదా. లాజరులో విశ్వాసం ఉంది కాబట్టే దేవుడు లాజరును పరలోక రాజ్యానికి చేర్చుకున్నాడు. దేవుడు లాజరును ఇష్టపడ్డాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టులై ఉండలేము. దేవుని వాక్యము సున్నైనను పొల్లైనను తప్పిపోదు. ఇవి నేను చూసిన సత్యాలు, అనుభవాలండి. పేదలు ప్రభువును ప్రేమించినట్టు ధనికులు ప్రేమించరు. పేదలలో ఉన్న విశ్వాసము గొప్ప గొప్ప బోధకుల్లో కూడా మనం చూడలేము. ఇప్పుడు చెప్పండి, ఎవరి విశ్వాసం గొప్పది? ఎవరు దేవునికి ఇష్టలు? నేను ధనికులకు వ్యతిరేకిని కాదండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే నిజమైన ధనికులు. చదవడం రాని నిరక్షరాస్యులకు గొప్ప గొప్ప భక్తుల యొక్క జీవిత చరిత్రలు వారికి తెలియదు. చాలామంది చదువుకున్న వారు కూడా భక్తుల, మిషనరీల జీవిత చరిత్రలు చదవడానికి ఇష్టపడరు. బహుశా కొంతమందికి తీరిక లేకపోవచ్చు. కానీ కొంతమందిలో అసలు చదవాలనే జిజ్ఞాస కానీ, భక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలని ఆశ కానీ ఉండదు. అందుచేత ఈ ఛానల్ ద్వారా అనేక మంది విశ్వాసుల యొక్క, భక్తుల యొక్క, సేవకులు మరియు మిషనరీల యొక్క జీవిత చరిత్రలను ఆడియో రూపంలో ప్రతిరోజు మీకు అందించాలని ఆశపడుతున్నాను. పనులు చేసుకునేటప్పుడు, ప్రయాణాల్లో కూడా వినడానికి వీలవుతుంది. సుమారుగా 4 సంవత్సరాల క్రితం ఈ ఛానల్ను ప్రారంభించాను. అప్పట్లో దేవుని వాక్యాలు అందించాలని ఆశపడ్డాను. కానీ వాక్యము మనకు ఎలాగూ విస్తారంగానే దొరుకుతుంది. గొప్ప బోధలు కన్నా గొప్ప జీవితాలు ఎంతో ముఖ్యమైనవి. దేవుని వాక్యము ద్వారా తమ జీవితాలను మలుచుకున్న భక్తుల యొక్క సాక్ష్యాలు మనకెంతో ఆశీర్వాదకరం. క్రీస్తును పోలి తమ జీవితాలను మలుచుకుని సాక్ష్యాలను నిలబెట్టుకున్న అనేక మంది విశ్వాసుల, భక్తుల, మిషనరీల మరియు హతసాక్షుల యొక్క సాక్ష్యములను మీకు అందించాలని ఆశపడుతున్నాను. వీరందరూ ఎందుకు ఎంత శ్రమపడినారంటే, క్రీస్తు ప్రభువు కల్వరిలో తను చూపించిన ప్రేమకు, మన కొరకు ఉచితంగా ఆయన తెచ్చిన రక్షణ నిమిత్తము కృతజ్ఞతతో. మన జీవితాలలో కూడా ఇలాంటి కృతజ్ఞత ప్రభువు దయచేయునుగాక. అందుకే ఈ ఛానల్కు కల్వరి ప్రేమ అని పేరు పెట్టాను. మొదటిగా కల్వరి కృప అని పెట్టాలని ఆశపడినప్పటికీ ఆ పేరు మీద అప్పటికే వేరే ఛానల్ ఉండడం బట్టి
కల్వరి ప్రేమ అని పెట్టడం జరిగింది. మీరందరూ ఈ ఛానల్ను ప్రోత్సహిస్తారని ఆశపడుతున్నాను. దీనిలో వచ్చేటువంటి వీడియోలను అనేక మందికి చేరులాగున పంపించి ఈ సువార్తలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ నిత్యము తోడై ఉండునుగాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడినట్లు, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రేమతో మీ జాషువా పాల్.